ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. మొదట ఆస్ట్రేలియా 264 రన్స్ కాలౌట్ కాగా 48 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఫైనల్కి దూసుకెళ్లింది టీమిండియా. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్లో గెలిచే జట్టుతో ఆదివారం ఫైనల్ ఫైట్ చేయనుంది రోహిత్ సేన. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ సెమీఫైనల్లో అత్యంత కీలకమైన జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. దుబాయ్ వేదికగా జరిగిన సెమీస్లో ఆసీస్పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో 5వ ఫైనల్లోకి అడుగుపెట్టింది. చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ 98 బాల్స్లో 5 ఫోర్లతో 84 రన్స్ పూర్తి చేసి తన బ్యాటింగ్తో మాస్టర్ క్లాస్ గేమ్ చూపెట్టారు. సెమీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో కంగారులపై 2023 ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. 2011 తర్వాత ఆసీస్ అంతు చూసి ఛాంపియన్స్ ట్రోఫీలో రికార్డు స్థాయిలో 5వ ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. 49.3 ఓవర్లలో 264 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ భారీ స్కోరు చేయకుండా ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 0 పరుగుల దగ్గర ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను షమి అందుకోలేకపోయాడు. మరో ఎండులో కూపర్ కనోలీ ఫెయిల్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఎదుర్కొన్న తొలి బంతినే హెడ్ భారీ షాట్ ఆడబోయి గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరోవైపు స్మిత్ సాహసాలకు పోకుండా ఆచితూచి ఆడాడు. తర్వాత లబుషేన్, ఇంగ్లీష్ ను జడేజా పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులు, అలెక్స్ కేరీ దూకుడుతో జట్టు మెరుగైన స్కోర్ చేసింది. భారత్ బౌలర్లలో మహమ్మద్ షమి 3 వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి, జడేజా చెరో 2 వికెట్లు తీశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ కు గొప్ప శుభారంభం దక్కలేదు. ఓపెనర్ శుభమన్ గిల్ 5వ ఓవర్లో 8 పరుగులకే బౌల్డ్ అయ్యాడు. తర్వాత ఒక సిక్సర్, 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. తర్వాత స్ట్రైక్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజ్ లో పాతుకుపోయాడు. శ్రేయాస్ అయ్యర్ తో కలిసి అద్భుతంగా ఆడాడు. ఆసీస్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొంటూ ఒక్కో రన్ తో ఇన్నింగ్ ను ముందుకు తీసుకెళ్లాడు. తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్ కి ఆస్ట్రేలియా బౌలర్ జంపా శ్రేయస్ ను వెనక్కి పంపడంతో స్కోరు 134, 3 వికెట్లుగా మారింది. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ క్రీజ్ లో ఉన్నంతసేపు బాగా ఆడాడు. 27 పరుగుల దగ్గర అక్షర్ ఎల్బీడబ్ల్యూగా మైదానం వీడాడు. ఈ దశలో విరాట్ తో కలిసి రాహుల్ స్వేచ్ఛగా ఆడాడు కోహ్లీ. తర్వాత 98 బంతుల్లో 5 ఫోర్లు కొట్టిన కోహ్లీ జంపా బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. 5వ వికెట్ కు 47 రన్స్ అవసరమైన దశలో హార్దిక్ భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 6వ వికెట్ కు 34 రన్స్ జోడించి అవుట్ అయ్యాడు. చివరిలో రాహుల్ 6 తో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆసీస్ బౌలింగ్ లో ఎల్లిస్, జంపా చెరో 2 వికెట్లు, కూపర్, బెన్ వాట్రీస్ లు తలో వికెట్ తీశారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి కంగారు టీంపై ప్రతీకారం తీర్చుకుంది భారత్ టీం. సెమీస్ లో ఆసీస్ అంతు చూసి 5వ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టు దుబాయ్ లో భారత్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.